వెల్కమ్ బ్యాక్ టు ప్రేమ తీరంలో హృదయ రాగం ఎపిసోడ్ 7 తిరిగి స్వాగతం. ఫ్రెండ్స్, ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఇక ఎపిసోడ్ 7 హృదయ రాగం. క్షమాపణల కలిసే హృదయాలు. నది ఒడ్డున గాలి మెల్లగా వీస్తుంది. సూర్యాస్తమయం ఆకాశాన్ని ఎరుపు నారింజ రంగులతో నింపేసింది. ప్రియ ఒంటరిగా నిలబడి ఉంది. ఆమె చేతిలోని ఫైల్ ఇప్పుడు భారంగా అనిపిస్తోంది. ఆ రహస్యం ఆమె హృదయాన్ని 2 ముక్కలుగా చీల్చేసింది. ఒకవైపు కార్తిక్ ప్రేమ, మరోవైపు యాక్సిడెంట్ వెనుక ఉన్న సత్యం. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు పారుతున్నాయి. ఆమె మనసులో ఒక పెద్ద ప్రశ్న మారుమోగుతుంది. అవే, నేను అతన్ని క్షమించగలనా? అతను నా ప్రేమికుడు, కానీ అతని తండ్రి నా తల్లిదండ్రులను చంపాడు. ఈ బాధను ఎలా భరించాలి? ఆమె గుండె బరువెక్కి శ్వాస ఆగిపోతున్నట్లు అనిపించింది. ఆమె కూర్చొని మోకాళ్లపై ముఖం పెట్టుకొని ఏడ్చింది. ఆ ఏడుపు ఆమె హృదయంలోని అన్ని బాధలను బయటకు తీసుకొచ్చింది. కార్తిక్ దూరంగా నిలబడి ఆమెను చూస్తున్నాడు. అతని కళ్ళల్లో బాధ, పశ్చాత్తాపం, అలాగే ప్రేమ ఇవన్నీ కలిసి ఉన్నాయి. అతను ఆమె దగ్గరకు వెళ్ళాలనుకున్నాడు, కానీ ఆమె బాధ చూసి కాలు ఆగిపోయింది. ప్రియా, నేను నిన్ను బాధ పెట్టాను. నా తండ్రి తప్పు నీ జీవితాన్ని నాశనం చేసింది. నేను దాన్ని దాచాను, నీకు బాధ కలగకుండా. కానీ ఇప్పుడు అది నిన్ను బాధ పెడుతోంది. నేను ఏం చేయాలి? అతని మనసు బాధతో నిండిపోయింది. అతను ఒక్క అడుగు ముందుకు వేశాడు, కానీ ప్రియ అతన్ని చూసి ఆగమని సంజ్ఞ చేసింది. ఆమె కళ్ళల్లో బాధ, అనుమానం ఇవన్నీ కలిసి ఉన్నాయి. ఆమె మెల్లగా నిలబడి అతని వైపు చూసింది. స్నేహ దూరంగా నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తోంది. ఆమె మనసులో ఇప్పుడు పగ కంటే బాధ ఎక్కువైంది. ఆమె ప్రియను బాధ పెట్టాలనుకోలేదు. ఆమె తన పగను వదిలేసి ప్రియను సంతోషపరచాలని నిర్ణయించుకుంది. ఆమె మెల్లగా వెనక్కి తిరిగి నడవడం మొదలెట్టింది. ఆమె అడుగులు భారంగా ఉన్నాయి, కానీ మనసు కొంచెం తేలికగా అనిపించింది. ప్రియ మెల్లగా కార్తిక్ వైపు నడిచింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఇంకా పారుతున్నాయి. ఆమె అతని ముందు నిలబడి మాట్లాడింది. అవే ఆమె బాధను, అనుమానాలను, ప్రేమను అన్నీ చెప్పింది. కార్తిక్ కన్నీళ్లతో ఆమె చేతులు పట్టుకున్నాడు. అతను తన తండ్రి తప్పు గురించి పూర్తిగా చెప్పాడు. యాక్సిడెంట్ వెనుక ఉన్న అన్ని వివరాలు, తను ఎందుకు దాచాడో, ఎందుకు ప్రియను ప్రేమించాడో అన్నీ బయటపెట్టాడు. ప్రియ వింది. ఆమె మనసు కరిగిపోయింది. ఆమె అతని బాధను అర్థం చేసుకుంది. ఆమె అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. కార్తిక్, నేను నిన్ను క్షమిస్తున్నాను. నీ తండ్రి తప్పు నీ తప్పు కాదు. మనం కలిసి ముందుకు వెళ్దాం అని ఆమె చెప్పింది. ఇద్దరి హృదయాలు మళ్ళీ ఒక్కటయ్యాయి. స్నేహ ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె ప్రియకు ఒక లేఖ రాసింది. అవే, ప్రియా, నేను నీ అక్కను. నా పగ నిన్ను బాధ పెట్టింది. నేను క్షమాపణ కోరుతున్నాను. నేను ఇక్కడే ఉంటాను. మనం కలిసి ఉండాలి అని. ఆమె ఆ లేఖను ప్రియ ఇంటి ముందు పెట్టి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ప్రియ ఆ లేఖ చదివింది. ఆమె కన్నీళ్లు ఎక్కువ అయ్యాయి. ఆమె స్నేహను కలవడానికి వెళ్ళింది. ఇద్దరూ కలిసి ఏడ్చారు. స్నేహ తన పగను పూర్తిగా వదిలేసింది. ఆమె ప్రియను, కార్తిక్ను సంతోషంగా చూడాలనుకుంది. ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారు. గత బాధలు మెల్లగా కరిగిపోతున్నాయి. కార్తిక్ తన తండ్రిని కలిసి మాట్లాడాడు. తండ్రి పశ్చాత్తాపంతో ఉన్నాడు. కార్తిక్ అతన్ని క్షమించాడు కూడా. అయితే అతను ప్రియను, స్నేహను తన కుటుంబంలోకి తీసుకురావాలని నిర్ణయించాడు. సాయంత్రం ముగ్గురు ఆలయం దగ్గరకు కలిశారు. ప్రియ, కార్తిక్ అలాగే స్నేహ. ఇద్దరు సోదరీమణులు, ఒక ప్రేమికుడు. ఆలయ గంటలు మోగుతున్నాయి. సూర్యాస్తమయం ఆకాశాన్ని అందంగా నింపేసింది. ప్రియ కార్తిక్ చేయి పట్టుకుంది. స్నేహ ఇద్దరిని చూసి సంతోషంగా నవ్వింది. ఆమె పగ ముగిసింది. అలాగే ప్రేమే గెలిచింది.
ఇక ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది? ముగ్గురు కలిసి సంతోషకరమైన జీవితం ప్రారంభిస్తారా? గత రహస్యాలు పూర్తిగా ముగుస్తాయా? లేక ఇంకా ఏదైనా ట్విస్ట్ ఉందా? నెక్స్ట్ ఎపిసోడ్లో సంతోషకరమైన ముగింపు మరియు కొత్త ఆరంభం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని హాస్యభరితమైన ఇంకా కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఇంకా మరింత సపోర్ట్ని చేకూరుస్తారని ఆశిస్తూ ఇక ధన్యవాదాలు. కొత్త 8వ ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను.